హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇన్ఫినిక్స్ నోట్ 50 సిరీస్ నుంచి మరొక ఫోన్ త్వరలో చూడొచ్చు. ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో ఇది మనకు అఫీషియల్గా చైనాలో లాంచ్ అయిపోయింది. బట్ మన ఇండియాకి అయితే రాలేదు. అంటే త్వరలో వస్తుందని చెప్పొచ్చు అనమాట. ఇంకో గుడ్ న్యూస్ ఏమంటే ఇది మనకి బడ్జెట్లో చూడడానికి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. అండ్ మనకి మొబైల్ మెయిన్ హైలైట్ ఏమంటే ఇది మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అని చెప్పొచ్చు అనమాట. మనకి వితౌట్ ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా ఇది ఎక్కుతుంది అనమాట. అంటే మనకి మొబైల్ పాకెట్లో ఎత్తుకొని కూడా మనం ఈ మ్యాక్ ఛార్జ్ యూజ్ చేసుకొని ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది మనందరికీ ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో తెలుసు కదా. దానికి ఈ మొబైల్కి ఏమైనా ఫీచర్స్ పరంగా చేంజెస్ ఉన్నాయో లేవనేది కూడా మీకు తెలుసాను. అలాగే ఈ మొబైల్ కొనొచ్చా లేదా అనేది కూడా మీకు ఫైనల్ చెప్తాను అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ స్పెక్స్ అని కూడా మనం తెలుసుకుందాం అనమాట. ఇంకా మనకి మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయం ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది అనమాట. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుందని చెప్తున్నారు అనమాట. అలాగే మనకి సైడ్ అయితే ఇక్కడ మనకి ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫినిష్ ఉంటుందని చెప్తున్నారు. డెవలప్ స్టీరియో స్పీకర్స్ రాబోతుంది. ఇందులో మనకి JBL స్పీకర్స్ అయితే ఇంక్లూడ్ చేస్తారని చెప్పవచ్చు. సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుందని చెప్పొచ్చు అనమాట. మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ అని చెప్పొచ్చు. ఇది మనకి IP64 వాటెంట్ సపోర్ట్ అనమాట. ఫుల్లీ వాటెంట్ కాదు, ఇక్కడ మీరు ఆలోచించాలి. ఇది మనకి చిన్న చిన్న డ్రాప్స్కి అయితే సర్వే అవ్వగలని చెప్పొచ్చు అనమాట. విత్ డస్ట్ ప్రూఫ్ కూడా అనుకోవచ్చు. ఇందులో మనకి NFC కూడా సపోర్ట్ అని చెప్పొచ్చు అనమాట. థిక్నెస్ అనుకుంటే ఉంటుంది. ఇది మనకి 7.3 mm థిక్నెస్ ఉంటుందని చెప్పొచ్చు. అంటే చాలా స్లిమ్మెస్ట్ ఫోన్ అని మనం దీన్ని తెలుసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఇలాంటి థిక్నెస్ అనేది కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. అంటే మనం మొబైల్ పట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదని చెప్పొచ్చు. అలాగే మన వెయిట్ విషయానికి అయితే మనకి ఇక్కడ 197 grams అయితే వెయిట్ ఉంటుందని చెప్తున్నారు అనమాట. కొంచెం లైట్ వెయిట్ అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. డిజైన్ విషయానికి ఉంటే మనకి డిజైన్ అయితే చేంజ్ లేదు కానీ బట్ మనకి ఇక్కడ RGB LED లైటింగ్ అయితే మెన్షన్ చేసి చెప్తున్నారు అనమాట. అంటే నోటిఫికేషన్ కానీ అలాగే మన మెసేజ్ వస్తే ఈ లైటింగ్ అనేది బ్లింక్ అవుతుంది అనమాట. అంటే ఇలా రౌండ్ సర్కిల్ వచ్చి వెళ్ళిపోతుందని చెప్పొచ్చు. మనకి డిస్ప్లే విషయానికి ఉంటే మనకి 6.7 inches AMOLED డిస్ప్లే రాబోతుంది. కానీ మనకి 144 Hz అయితే రిఫ్రెష్ బెటర్ అని చెప్పొచ్చు అనమాట. చాలా హైయెస్ట్ రిఫ్రెష్ అంటే మనకి మొబైల్ యూజ్ చేసేటప్పుడు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా మనకి HDR సపోర్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా దీనిలో మనకి వైట్ మ్యాన్ లెవెల్ సపోర్ట్ ఉంది. అంటే మన OTT కంటెంట్ ఉంది కూడా ఫుల్ హెచ్డీ చూడొచ్చు అనమాట. అక్కడ కూడా మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మినిమం మనకి ఇక్కడ క్వాడ్ కానీ లేకపోతే కౌట్ డిస్ప్లే ఇచ్చినా కొంచెం బెటర్ ఉండదని చెప్పొచ్చు. ఇందు ముందు మనకి ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రోలో మనకి అక్కడ క్వాడ్ డిస్ప్లే పెట్టారని చెప్పొచ్చు. కాబట్టి మనకి డిస్ప్లే పరంగా కొంచెం మైనస్ అనమాట ఈ మొబైల్లో. అంటే మనకి ఇక్కడ మినిమం క్వాడ్ పెట్టింటే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ప్రాసెసర్ విషయానికి ఉంటుంది మనకి ఇక్కడ మేటెక్ హీలియో G100 ప్రాసెసర్ ఇది ఇచ్చేస్తారు. మనకి 6 nm బిల్డ్ ప్రాసెసర్ అనమాట. అంటే మనకి బిల్డ్ పరంగా కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. మనకి LPDDR4X ఉంటుంది. అలాగే FFS 2.2 రాబోదని చెప్పొచ్చు. ఇంకా మనకి ప్రాసెసర్ విషయానికి ఉంటుంది ఈ ప్రాసెసర్ అంటే నార్మల్ అని చెప్పొచ్చు అనమాట. మీడియం యూజ్కి అలాగే నార్మల్ యూజ్కి బాగుంటుంది అనమాట ఈ ప్రాసెసర్. ఇంకా మనకి గేమింగ్ పరంగా విషయం మన గేమింగ్ అనేది మీడియం గేమ్స్ హ్యాండిల్ చేయగలదు. అంటే ఫ్రీ ఫైర్ కానీ టెంపుల్ అండ్ క్యాండీ క్రష్ ఇలాంటి గేమ్స్ అయితే హ్యాండిల్ చేయగలని చెప్పొచ్చు అనమాట. మనకి Android 15 రాబోతుంది అనమాట. అలాగే ఇక్కడ XOS 15 రాబోతుంది. మనకి ఇక్కడ Android 15 నాట్ ఉంది కాబట్టి ఈజీగా 2+ 3 years అయితే మనకి ఇక్కడ మేజర్ OS అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. ఇంకా మనకి ఇందులో ఏ ఫీచర్స్ విషయానికి ఉంటే మనకి ఇన్ఫినిక్స్లో ఏవైతే ఏ ఫీచర్స్ ఉంటాయో అవి ఇందులో ఉంటాయని చెప్పొచ్చు అనమాట. కెమెరా విషయానికి ఉంటే మనకి ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. బట్ పనిచేసేదాం వచ్చి 2 కెమెరాస్. కింద చూస్తే మనకి RGB LED లైటింగ్ సపోర్ట్ ఉంటుందని చెప్పొచ్చు అనమాట. అంటే మనకి మేజర్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు బ్లింక్ అవుతుంది అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మెయిన్ కెమెరా ఉంటుంది 50 MP ఇచ్చారనమాట. మనకి వాయిస్ కూడా సపోర్ట్ ఉంది. అలాగే PDF సపోర్ట్ ఉంది అనమాట. అంటే పేస్ డిటెక్షన్ నాట్ ఆఫ్ ఫోకస్. మెయిన్ కెమెరా కూడా మంచి ఫోటోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే మంచి స్టేబుల్గానే ఫోటోస్ తీస్తుందని చెప్పొచ్చు. మనం రేర్ కెమెరా యూజ్ చేసుకోవాలి. 144 మనం 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మనకి వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. సెకండరీ కెమెరా విషయంగా ఉండేది మనకి ఇక్కడ 8 MP పెట్టారనమాట. ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సర్ అని చెప్పొచ్చు. అంటే మనం ఈ కెమెరా నుంచి కూడా మంచి ఫోటోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. లైక్ గ్రూప్ ఫోటోస్ కానీ అలాగే ల్యాండ్స్కేప్ కానీ ఇలాంటి ఫోటోస్ అయితే మంచిగా తీసాలని చెప్పొచ్చు అనమాట ఈ అల్ట్రా వైడ్ సెన్సర్ అనేది. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి ఉంటుంది మనకి ఇక్కడ 32 MP పెట్టారనమాట. 32 MP అంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. అంటే చాలా డీసెంట్ ఫోటోస్ ఫ్రంట్ కెమెరా నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ అలాగే మన ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 1080p 30 fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అంటే మనకి బ్యాక్ కెమెరాలో వీడియో రికార్డింగ్ క్వాలిటీ బెటర్ అని చెప్పొచ్చు కానీ బట్ ఫ్రంట్ డీసెంట్ అనమాట. అంటే ఫ్రంట్ కూడా మేము 4K పెట్టింటే కొంచెం బెటర్ ఉండేది. బట్ స్టిల్ కూడా మనకి కొన్ని కెమెరా ఫీచర్స్ ఉంటాయి అనమాట. లైక్ AI కానీ అలాగే AI ఫోటో ఎన్హాన్స్మెంట్ అన్ని కొన్ని ఫీచర్స్ ఉంటాయని చెప్పొచ్చు. కెమెరా డిపార్ట్మెంట్లో కొంచెం డల్లర్ అనమాట. మినిమం ఇక్కడ మంచి సెన్సార్ యూజ్ చేసినా కూడా కొంచెం బెటర్ ఉండేది. అంటే మనకి రేర్ కెమెరాలో సెన్సార్ యూజ్ చేయలేదు. అలాగే మనకి సెకండరీ కెమెరాలో ఎటువంటి సెన్సార్ యూజ్ చేయలేదు. అలాగే ఫ్రంట్ కెమెరాలో కూడా మనకి ఎటువంటి సెన్సార్ అయితే యూజ్ చేయలేదు అనమాట. కానీ మినిమం రేర్ కెమెరాకైనా మంచి సెన్సార్ పెట్టింటే కొంచెం బెటర్ ఉండేది. ఎందుకంటే మనకి కెమెరా అనేది కొంచెం బెటర్ ఉండేది అని చెప్పొచ్చు. బట్ స్టిల్ అన్నమాట అంటే మనకి నార్మల్ ఫొటోస్ వరకు బాగా తీయగలదు. ఫైనల్గా బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 5200 mAh బ్యాటరీ బెటర్. అంటే మనకి ఇంత ముందు ఉన్న ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో అక్కడ మటుకు 5000 ఇక్కడ మనకి 5200 mAh బ్యాటరీ అనమాట. అంటే మనకి బ్యాటరీ విషయంలో కొంచెం ఇంప్రూవ్ చేస్తారని చెప్పొచ్చు అనమాట. 90 watts అయితే ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ అని చెప్పొచ్చు అనమాట. 90 watts అంటే ఈజీగా 1 అవర్ లోపలే ఫుల్ ఛార్జ్ అవుతుంది అని చెప్పొచ్చు. మనకి 30 watts అయితే వైర్లెస్ మ్యాక్ ఛార్జ్ సపోర్ట్ ఉంది అనమాట. అంటే ఈ సందర్భాలు అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు కానీ అలాగే మనం ఎక్కడంటే ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు కానీ ఈ మ్యాక్ ఛార్జ్ సపోర్ట్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట.
మనకి బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. అంటే మనకి ఇది చాలా బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. అంటే మనం ఇప్పుడు లైక్ ఛార్జింగ్ పెట్టుకొని గేమ్ ఆడతాం అనుకో, అంటే మనకి బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండడం వల్ల మనకి బ్యాటరీకి అనేది ఎటువంటి దెబ్బ ఉండదు. అలాగే మనకి ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్ ఎక్కుతుంది అని చెప్పొచ్చు అనమాట. అది దీని కెపాసిటీ అని చెప్పొచ్చు. ఇంకా మనకి ఇక్కడ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయంలో కూడా చాలా బెటర్గా ఫోకస్ చేస్తారు అనిపిస్తుంది. మనం ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రోకి అలాగే ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రోకి ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే పెద్దగా చేంజెస్ లేవు, కానీ బ్యాటరీ విషయంలో కొంచెం చేంజ్ చేశారని చెప్పొచ్చు అనమాట. అంటే మనకి ఇన్ఫినిక్స్ నాట్ 40 ప్రోలో 5000 ఉండేది, బట్ ఇన్ఫినిక్స్ నాట్ 50 ప్రోలో ఏమో 5200 mAh బయట పెట్టారనమాట. ఇది ఒక్క చేంజ్ చేశారని చెప్పొచ్చు. మళ్ళీ మిగతావన్నీ కూడా కొంచెం డీసెంట్ అనిపించాయి నాకు. వీడియోని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. మీరు చేస్తే లైక్ సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యుబుల్ అని చెప్పొచ్చు అనమాట.